బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు దీపిక. స్టార్ మా ఛానల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతూ సుమారుగా 700 ఎపిసోడ్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బ్రహ్మముడి సీరియల్లో ఈమె హీరోయిన్. కేవలం సీరియల్లోనే కాదు, అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొంటూ తన కామెడీ టైమింగ్స్ తో ఆడియన్స్ కి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూ ఉంది. ఈమె చలాకితనం చూసి ఎంతటి వారైనా భయపడాల్సిందే. శ్రీముఖి, సుమా వంటి వారు కూడా ఈమె ఒక షోకి వస్తుంది అంటే భయపడిపోతుంటారు. అలాంటి హుషారైన అమ్మాయి ఈమె. ఇక ఈసారి ఆమె బిగ్ బాస్ సీజన్ 7-9కి కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈమె ఆహా మీడియాలో డాన్స్ ఐకాన్ 2, చెఫ్ మంత్ర 2 వంటి ప్రోగ్రాంలో కనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ ఫేమ్ తేజస్విని మడివాడ ఆహా యాప్లో కాకమ్మ కబుర్లు అనే టాక్ షో నిర్వహించింది. ఇప్పుడు ఈ టాక్ షోకి 2వ సీజన్కి అతి త్వరలో ఆహా యాప్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఎపిసోడ్కి దీపిక విచ్చేసింది. సాధారణంగా ఈ షోకి వచ్చే గెస్ట్ తేజు ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో అని అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ప్రశ్నలన్నీ చాలా బోల్డ్గా ఉంటాయి. కానీ ఈసారి తేజు దీపిక దెబ్బకు భయపడింది. ఆమె నుండి ఎలాంటి సమాధానాలు వినాల్సి వస్తుందో అని. ఈమె భయానికి తగ్గట్టే దీపిక కూడా సమాధానం చెప్పింది. అందుకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేయగా అది వైరల్ అవుతుంది. ముఖ్యంగా రష్మిక గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. తేజస్విని ఒక ప్రశ్న అడుగుతూ, సినిమాలో నటించే హీరోయిన్స్ లో ఎవరిని చూస్తే మీకు నా అంత కాకపోయినా నాలా నటిస్తే బాగుంటుంది అని మీకు అనిపించింది అని అడగ్గా, దానికి ఆమె రష్మిక పేరు చెప్పింది. అదేవిధంగా హీరోస్లో నీ క్రష్ ఎవరు అని అడగ్గా విజయ్ దేవరకొండ పేరు చెప్తుంది దీపిక. దేవరకొండ అంటే అంత ఇష్టం కాబట్టే రష్మిక మీద ఇందాక రివెంజ్ తీసుకున్నాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పింది దీపిక. అదేవిధంగా టాలీవుడ్లో ఏ హీరోతో కలిసి నటించాలి అనుకుంటున్నారు అని అడగ్గా నాగార్జున పేరు చెప్తుంది. ఈ ప్రోగ్రాంకి ప్రముఖ షెఫ్ సంజయ్ కూడా హాజరయ్యాడు. ఆయన కూడా అనేక ప్రశ్నలకి దీపికకి ఏమాత్రం తీసిపోకుండా చాలా బోల్డ్గా సమాధానం ఇచ్చారు.